హలో వెల్కమ్ టు క్రాంతి టీవీ. అయితే నిన్న మనం చూసాము హరీష్ రావు గారు కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్‌ని మేము ఆపబోతా ఉన్నాము. నెక్స్ట్ వచ్చేది మా పార్టీయే. మా పార్టీ రాజకీయాలే ఉంటాయి. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అవ్వదు. వాటికి సంబంధించినటువన్నీ కూడా మేము ఆపేస్తామని చెప్పేసి అన్నారు. ఇదే విషయం గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నేత ఫహీం గారు మనతో పాటు ఉన్నారు. హలో సార్, నమస్తే. విన్నారు కదా నిన్న హరీష్ రావు గారు మాట్లాడినటువంటి మాటలకు ఫ్యూచర్ సిటీని మేము డెవలప్మెంట్ చేయనివ్వము, ఎట్టి పరిస్థితుల్లో ఆపేయబోతా ఉన్నామని చెప్పేసి మాట్లాడారు. దాన్ని మా అందరికీ నేను కూడా అదే ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన వాసినే. నేను కూడా ప్రభుత్వంలో ఉన్న, పార్టీ పరంగా నాకు కూడా పదవి ఉంది. హరీష్ రావు మాట్లాడక దేనికి కూడా శాంటిటీ ఉండదు. కోతల రాయుడు లెక్క కోతలు మాట్లాడతాడు ఆయన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మాట్లాడాలంటే కవిత ఆయన మీద చేసిన ఏవైతే ఆరోపణలు ఉన్నాయో దానికి సమాధానం ప్రజల ముందు వచ్చి కవిత ఏవైతే చెప్పిందో గుంటనక్క అన్నది, మళ్ళీ దానికి ఒక్కరోజు కూడా ఆయన మాట్లాడాడు. ఎందుకు చెప్పింది కవిత, దాని గురించి నువ్వు వివరణ ప్రజల ముందు చెప్పిన తర్వాత ప్రజలు నిన్ను నమ్ముతారు. అప్పుడు కవిత నీ మీద ఏదైతే ఆరోపణలు చేసిందో అది వాస్తవాల కావా అని ప్రజల ముందు ఒప్పుకో. అప్పుడు నువ్వు ఫ్యూచర్ సిటీ మీద చేసిన దాని మీద కామెంట్స్ మీద ప్రజలందరూ కూడా అప్పుడు నిన్ను నమ్ముతారు. నువ్వు కవిత చెప్పింది మీ ఇంట్లో ఏ గొడవలు ఉన్నాయో దాని మీద సమాధానం చెప్పకుండా ఈరోజు వచ్చి ప్రభుత్వం మీద నిందలేసి నేను ఇది చేస్తా, ప్రభుత్వానికి అది చేస్తా అంటే ఎవరు నమ్ముతారు? అంతెందుకు, మీ నాయకులే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ఏం చెప్పారు? ఆరోగ్యశ్రీ పథకం అనేది కాంగ్రెస్ తెచ్చింది, దాన్ని కొనసాగిస్తున్నామని ఆనాడు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు చెప్పిన రోజులు ఉన్నాయి. మళ్ళీ తెలంగాణ ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే, సోనియామ్మదే అని చెప్పిన ఘనత కూడా ఉంది. అట్లాంటివి హరీష్ రావు చెప్తే ఎవరు పట్టించుకుంటారు? ఎవరు వింటారు హరీష్ రావు మాటలు? అసలు హరీష్ రావు చెప్పిన మాటలకి కేటీఆర్ ఏకీభవించాలి కదా, కేటీఆర్ ఒప్పుకోవాలి. అసలు బొమ్మడిదలు కలిసి కూర్చొని మాట్లాడుకొని కేటీఆర్ దాని మీద కామెంట్ చేసి నిజంగా చేస్తాం అంటే అది బాగుంటుంది. ఏదో నిన్న ప్రెస్ మీట్లో చెప్పిండు, కానీ కేటీఆర్ మీద ఫార్ములా ఈ రేస్ మీద వచ్చిందని పెట్టిన బయట ఈయన ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నా అది ఇచ్చిందే క్యాబినెట్ అప్రూవల్ లేకుంటే ఇచ్చిందే బయట పెట్టిందే హరీష్ రావు. మళ్ళీ అది తెలుసుకోవాలి కదా ఆయన. అయితే ఫైనల్గా చూస్తే ఒక్క విషయం సార్, ఇటు బీజేపీతో కాంగ్రెస్ కలిసి నడుస్తూ ఉంది. రేపటి రోజున ఇద్దరు కలిసి ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసినా కానీ మేము వాళ్ళని ఓడగొట్టే ప్రయత్నం గట్టిగా చేస్తాం, మేమే వస్తాం నెక్స్ట్ అని చెప్పేసి కూడా కేటీఆర్ గారు కానీ, అటు హరీష్ రావు గారు కానీ, కొంతవరకు చూస్తే కేసీఆర్ గారు కానీ గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా కలిసి నడుస్తున్నాయి ఈ రెండు పార్టీలు స్టేట్లో. కలిసి నడిచిన ఘనత వాళ్ళకుంది. ఎట్లుంది నేను చెప్తా. ఆ రోజు వీళ్ళకు ఎంపీల సంఖ్య ఎక్కువ ఉంటే ఢిల్లీలో రాష్ట్రపతిని ఎన్నుకుంటే వాళ్ళకి సపోర్టింగ్గా ఓటు ఎవరు వేసారు? టీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఓటు ఎవరు వేసారు? టీఆర్ఎస్ పార్టీ. జీఎస్టీ బిల్కి ఎవరు వేస్తారు? టీఆర్ఎస్ పార్టీ. నోట్బందీకి బిల్ ఎవరు వేస్తారు? టీఆర్ఎస్ పార్టీ. విమెన్ బిల్కి సపోర్ట్ ఎవరు చేస్తారు? టీఆర్ఎస్ పార్టీ. ట్రిపుల్ తలాకి ఎవరు వేస్తారు ఓటు? టీఆర్ఎస్ పార్టీ. మళ్ళీ కలిసి నడిచింది మేమా మీరా? ఇప్పుడు అవన్నీ వదిలేసి మోడీతోటి తెచ్చి నువ్వు ఇక్కడ మేము ఇది చేస్తాం అది చేస్తామని కేవలం ఆ రోజు కవిత మీద ఇది వస్తే తోక ముడుచుకొని ఇంట్లో కూర్చొని సపోర్ట్ చేసి 8 సీట్లు మీరు బీజేపీని గెలిపించిన ఘనత మీది. అది ఎంపీ సీట్లు మాది కాదు. మేము ఎప్పుడు కూడా జాతీయ పార్టీగా, ఎప్పుడు కూడా ఎన్డీఏ పార్టీ కానీ బీజేపీ అగెన్స్ట్గా పనిచేస్తున్నాము. ఈరోజు రాహుల్ గాంధీ గారు పూర్తి మొత్తం దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర చేసి ఇండియా అలయన్స్ని ఏకతాటి మీద తెచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ఆయన అన్ని ప్రయత్నాలు చేసిరు. కానీ ప్రజల తీర్పునిచ్చి గౌరవించి మళ్ళీ అదే ప్రతిపక్షంగా బీజేపీ మీద పోరాటం చేస్తున్నాం. కలిసి నడుస్తుంది మీరు. ఇప్పటికే మీరు కలిసి నడుస్తున్నారని ప్రజలకు తెలిసే మీకు మొన్న ఎంపీ ఎలక్షన్స్లో ఏ తీర్పు ఇవ్వాలో అది ఇచ్చిర్రు. ఇప్పుడు కూడా మీకు గుణపాఠం తెలుస్తలేదు. తప్పకుండా జెడ్పీటీసీ, ఎంపీటీసీ, జీహెచ్ఎంసీలో మీకు సరైన సమయంలో సరైన సమాధానం ప్రజలే చెప్తారు. మీకు పరిస్థితుల్లో నెక్స్ట్ ఎలక్షన్స్లో రాబోయేది బీజేపీ పార్టీ. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ని సైతం మేము అధిరోహించినాం, తెలంగాణలో మేము మా పార్టీ జెండా ఎగరవేయడంలో ఎటువంటి సందేహం లేదు, నెక్స్ట్ వచ్చేది బీజేపీ నెక్స్ట్ ఎలక్షన్స్లో అని చెప్పి చెప్తా ఉన్నారు బీజేపీ శ్రేణులు. బీజేపీ వాళ్ళు ఎక్కడ వచ్చినారో ఏం చేసుకుర్రో అది అక్కడ చూసుకోవాలి. సౌత్ స్కోప్, జీరో స్కోప్ వాళ్ళకు ఒకటే. సౌత్ అంటే జీరో వాళ్ళకు. సో ఎన్ని వాళ్ళు ఇది చేసినా, ఎన్ని జిమికులు చేసినా, ఎన్ని ఇక్కడ కింద మీద చేసుకున్నా ఇక్కడ సౌత్లో ఉంటున్నా నేను. సౌత్ అనేది వాళ్ళకి జీరో. కేరళ చూసుకున్నారు, తమిళనాడు చూసుకున్నారు, తెలంగాణ చూసుకున్నారు. మీరు సౌత్లో 3 రాష్ట్రాలు ఈరోజు వేరే పార్టీలు పరిపాలిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కర్ణాటక, తెలంగాణలో పరిపాలిస్తున్నాం. అక్కడ తమిళనాడులో పోయింది, కేరళలో పోయింది. అంటే సౌత్ అంటే బీజేపీ జీరో. ఇక్కడ కూడా కూటమి ప్రభుత్వంగా మారబోయే అవకాశాల్లో బీజేపీ ఆలోచనలు ఉన్నాయి. ఎందుకంటే పక్కన ఉన్నటువంటి తెలుగు రాష్ట్రంలో ఏపీలో కూడా ఆల్రెడీ కూటమి ప్రభుత్వమే వచ్చింది. సో అలా ఫామ్ చేసుకున్నారు. అలాంటి ప్రణాళిక ఆలోచన బద్దంలో కూడా ఉన్నారు బీజేపీ శ్రేణులు అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అదే అండి, ఇప్పుడు వాళ్ళు ఒక్కొక్క రాష్ట్రానికి వస్తే ఒక్కొక్కరితో పొత్తు పెట్టుకుంటారు. ఎవరికి తెలుసు రేపు బీఆర్ఎస్, బీజేపీ కూడా పొత్తు పెట్టుకోవచ్చు. సమీకరణలు అనేవి సంకీర్ణ రాజకీయాలు దేశవ్యాప్తంగా మారుతున్నాయి. కావున మీరే చెప్తున్నారు కదా ఇప్పుడు కలిసి నడుస్తున్నాం. వాళ్ళది అనుబంధం అనేది కలుపుకొని నడిపించుకునే అనుబంధం బీఆర్ఎస్ది, బీజేపీది, మాది కాదు.